మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. మరొకసారి దేవుని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అని ప్రభు చెప్తున్నాడు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది అంటే వాడిపోని తోటగా ఉంటుంది. నీరు కట్టిన తోట పచ్చగా ఉంటుంది, దాని ఆకులు ఎండిపోవు, దాని ఆకులు వాడిపోవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మనలను నీరు కట్టిన తోటలాగా ఉంటావు. గమనించండి, మన దేవుడు మనల్ని నీరు కట్టిన తోటలాగా చేస్తాను అంటున్నాడు, నీవు ఉంటావు అంటున్నాడు. కానీ ఈ రోజున మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను మనం చూస్తూ ఉన్నాం, మనకు కలుగుతున్నటువంటి శ్రమలను మనం చూస్తూ ఉన్నాం, మనకు కలుగుతున్నటువంటి అవమానములను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అలా చూడట్లేదు, మనల్ని నీరు కట్టిన తోటలాగా చూడాలి అనుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటలాగా చూడాలనుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడు మనలను నడిపించినప్పుడు. మొదటి వాక్యంలో ఏముంది? 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు మనలను నడిపించాలి. దేవుడు మనల్ని నడిపించాలంటే మనమేం చేయాలి? ఆయన వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించాలి. ఆయన వాక్యాన్ని అనుసరించిన జీవితం, ఆయన వాక్యాన్ని చూపెట్టగలిగిన జీవితం మన జీవితంలో ఉండినట్లయితే దేవుడు మనలను నీటి తోటలాగా, నీరు కట్టిన తోటలాగా మారుస్తాడు, నీటి ఊటలాగా మారుస్తాడు ఆయన. నా ప్రియమైన వారలారా, ఈరోజు అనేక మంది జీవితాలలో దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను గొప్ప చేయాలి, దేవుడు నన్ను ఉన్నతంగా దీవించాలి అనేటువంటి ఆశ, కోరిక ఉంటూ ఉన్నాయి. ఉండాలి, మంచిదే. కానీ దేవుడు నడిపించే పిల్లలుగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యముతో మనం నడుస్తున్నామా? దేవుని వాక్యము మన జీవితాలలో కనిపిస్తుందా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. క్రీస్తునందు నా ప్రియమైన వారలారా, మనలను దేవుడు నీరు కట్టిన తోటలాగా చేస్తాను అంటున్నాడు. ఉంటావు నువ్వు, అంతే. నువ్వు చక్కగా నడిస్తే, నువ్వు సరిగ్గా జీవిస్తే, నువ్వు సరిగ్గా ప్రభును ప్రేమించగలిగితే, ప్రభు సన్నిధిలో కరెక్ట్గా నడవగలిగితే నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. నీరు కట్టిన తోట కాత కాయకుండా ఉండదు, నీరు కట్టిన తోట ఫలించకుండా ఉండలేదు. కనుక నా ప్రియమైన వారలారా,
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, మన అనుభవాలు ఎలాగ ఉన్నాయి, మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఎలాంటి నడకతో నడుస్తున్నాం, దేవుణ్ణి మనం ఏ కోణంలో చూడగలుగుతున్నాం, దేవుణ్ణి ఎటువంటి వానిగా మనం చూడగలుగుతున్నాం. మన పరిస్థితులకు సరిపోడులే, మన అవసరాలను తీర్చలేడులే, మన కష్టాలను కడకెక్కించలేడులే అనేటువంటి భావనతో ఉన్నారా? నో. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి, చేయలేనిదంటూ ఏది కూడా లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సమస్తమును చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి ఏమంటున్నాడంటే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఏందట? క్షామకాలమున మనల్ని తృప్తిపరుస్తాడట ఆయన. క్షామకాలం అంటే ఏమిటి? కరువు కాలములో ఆయన మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తాడట. మనందరికి తెలుసు, సారేపతు విధవరాలు కుటుంబంలో ఏం జరిగిందో. కరువులో ఆ విధవరాలను పోషించాడు దేవుడు. చచ్చిపోవలసినటువంటి కుటుంబాన్ని దేవుడు పోషించాడు. అదేవిధంగా క్షామకాలమున మనల్ని కూడా ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. మన ఎముకలను ఆయన బలపరుస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? దేవుడు మనల్ని నడిపించాలి. దేవుడు మనల్ని నడిపించాలంటే మనము ఆయన వాక్య ప్రకారముగా మనము జీవించాలి. వాక్య ప్రకారమైనటువంటి నడక మన జీవితాలలో ఉండాలి. వాక్యానుసారమైనటువంటి జీవిత విధానాలు మన జీవితంలో కనపడాలి, ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకొక ఉన్నతమైనటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాడు. అటువంటి కృపను, భాగ్యమును దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. గత కాలమంతా కాపాడినవు ప్రభా. ఈ వాక్యానుసారముగా జీవించడానికి మీ కృప చూపించండి. వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు, ఆశీర్వదించు. వారి అవసరతలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు. వారికున్న బలహీనతలు, వారికున్న బడలికలు, వారికున్న ఇరుకులు, వారికున్న ఇబ్బందులు యేసుక్రీస్తు నామములో తొలగించు ప్రభా. నీకు వందనాలు. కృపలో భద్రపరిచి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా మీకే వందనాలు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరిని దీవించునుగాక.